వెల్కమ్ టు తొలిఅడుగు ప్రోగ్రామ్. ఈ తొలిఅడుగు ప్రోగ్రాంలో భాగంగా ది ఫ్రేమింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే భారత రాజ్యాంగ రచన గురించి మీకు ఈరోజు వివరించబోతున్నాను. భారత రాజ్యాంగ రచన అనగానే మనకు గుర్తు వచ్చే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనగా భారత రాజ్యాంగ నిర్మాణ సభ. ఈ రాజ్యాంగ నిర్మాణ సభ మెయిన్ పర్పస్ వచ్చేసి మేకింగ్ కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండియా. రాజ్యాంగాన్ని నిర్మించడం, భారత రాజ్యాంగాన్ని నిర్మించడం కోసం ఏర్పాటు చేసిన సభ. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎప్పుడు ఫామ్ అయిందంటే దిస్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎప్పుడు ఫామ్ అయిందంటే 1946 నవంబర్లో ఫామ్ అయింది. 1946 నవంబర్లో ఫామ్ అయింది. ఓకేనా? ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ కాకముందు బిఫోర్ ఇండిపెండెన్స్ 1934లో భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఒక రాజ్యాంగ సభ అవసరమని ఎంఎన్ రాయ్ ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు ప్రతిపాదించాడు. ఆ తర్వాత 1935 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో అధికారికంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఒక రాజ్యాంగ సభ అవసరమని ప్రతిపాదించారు. అలాగా ఫైనల్గా బ్రిటిష్ ప్రభుత్వం క్యాబినెట్ మిషన్ ప్లాన్ పథకం ద్వారా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రాజ్యాంగ నిర్మాణ సభ నవంబర్ 1946లో ఏర్పాటు చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ నిర్మాణ సభ. ఈ రాజ్యాంగ నిర్మాణ సభలో మొత్తం సభ్యుల సంఖ్య వచ్చేసి 389 మంది. ఈ 389 మందిని 2 భాగాలుగా విభజించి మొదటి భాగం 296 మంది 296 మంది బ్రిటిష్ ఇండియా ప్రావిన్సెస్ నుంచి ఎన్నుకోబడిన వారు, 93 మంది స్వదేశీ సంస్థానాల నుంచి ఎన్నుకోబడిన వారు. ఈ స్వదేశీ సంస్థానాల నుంచి ఎలక్షన్స్ కండక్ట్ చేయకుండా ఆ ప్రిన్స్లీ స్టేట్ కింగ్స్ నామినేట్ చేసిన వాళ్ళు. అలా కాకుండా ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి 296 మంది పరోక్షంగా ఎన్నుకోబడిన వాళ్ళు. పరోక్షంగా లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ నుంచి ఎన్నుకున్నారు. ఎలా అంటే ప్రతి ఒక్క 1 మిలియన్ జనాభాకి పాపులేషన్కి ఒక సభ్యున్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికలు పరోక్షంగా కమ్యూనిటీ బేస్డ్ జరిగాయి. ఇక్కడ 3 కమ్యూనిటీ విభాగాలు చేశారు. ఒకటేమో ముస్లిం కమ్యూనిటీ, 2 సిక్ కమ్యూనిటీ, 3 జనరల్ కమ్యూనిటీ. జనరల్ కమ్యూనిటీ అంటే అదర్ దెన్ సిక్ అండ్ ముస్లిం కమ్యూనిటీ. సో ఈ 3 విభాగాల నుంచి సభ్యులను తీసుకోవడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మహాత్మా గాంధీ ఈజ్ నాట్ ద మెంబర్ ఇన్ దిస్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఓకేనా? అండ్ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ద ఫస్ట్ ప్రెసిడెంట్, టెంపరరీ ప్రెసిడెంట్, ఫస్ట్ ప్రెసిడెంట్ వచ్చేసి సచ్చిదానంద సింహ. సచ్చిదానంద సింహ ఈజ్ ద ఓల్డెస్ట్ మెంబర్ అండ్ ద ఓల్డెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్. దట్స్ వై ఫస్ట్ ఇతనుకు ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. కానీ ఈజ్ ద ఓల్డ్ పర్సన్. దట్స్ వై ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఒరిజినల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చారు. అలాగే ద డ్రాఫ్టింగ్ కమిటీ ఫర్ ద కాన్స్టిట్యూషన్ మేకింగ్ పర్పస్, ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ విత్ 389 మంది సభ్యులతో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ యాజ్ ఎ ప్రెసిడెంట్గా అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యాజ్ ఎ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఈ రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. సో రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే టు సెట్ అప్ ఏ యూనియన్ ఆఫ్ ఇండియా కంప్రైజింగ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అండ్ ప్రిన్స్లీ స్టేట్. సో ఈ రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూనియన్ ఆఫ్ ఇండియా ఫామ్ చేయాలి. యూనియన్ ఆఫ్ ఇండియాలో బ్రిటిష్ ఇండియా అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నీ కంబైన్ చేసి ఒక బిగ్ కంట్రీగా యూనియన్ ఆఫ్ ఇండియా ఫామ్ చేయాలి. అలాగే
to set up federal form of government with separate state and central government. So federal form of government అంటే సెంట్రల్ గవర్నమెంట్ సపరేట్, స్టేట్ గవర్నమెంట్ సపరేట్. సో ఈ రాజ్యాంగ నిర్మాణంలో ప్రొవైడ్ చేయాలని అనుకున్నారు. అలాగే సెటప్ ఎ డెమోక్రసీ ఇన్ విచ్ ఆల్ పవర్స్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద పీపుల్, అంటే ప్రజాస్వామ్యాన్ని సెటప్ చేయాలి. ఈ ప్రజాస్వామ్యంలో అన్ని పవర్స్ ప్రజల దగ్గర నుంచే తీసుకోవాలి. అంటే ప్రజలకి కంప్లీట్ పవర్స్ ఇచ్చేయాలి. ఓటు హక్కు, ఓకే, స్వేచ్ఛ హక్కు, ఓకే, న్యాయ హక్కు, ఓకే, పొలిటికల్గా, రాజకీయంగా, ఓకేనా, ఆర్థికంగా అన్నీ సమానంగా ఇవ్వదలుచుకోవాలని డిసైడ్ అయ్యారు. అలాగే మైనారిటీస్, డిప్రెస్డ్ క్లాసెస్ అండ్ ట్రైబల్ రైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్. ఓకేనా, అల్పసంఖ్యాక వర్గాల వారు, డిప్రెస్డ్ క్లాసెస్ అండ్ ట్రైబల్ పీపుల్స్కి వాళ్ళకి ఒక ప్రాథమిక హక్కులు, సమానమైన హక్కులు ఇచ్చి వాళ్ళని రక్షించడానికి ఈ రాజ్యాంగంలో పొందుపరచాలని నిర్ణయించుకున్నారు. అలాగే టు ప్రొటెక్ట్ ది ఇంటెగ్రిటీ ఆఫ్ ఇండియా అండ్ ఆర్ సోవరిన్ రైట్స్ ఓవర్ ల్యాండ్, సీ అండ్ ఎయిర్. ఓకేనా, సార్వభౌమాధికారాన్ని తన యొక్క భూభాగంలో, ఓకే, భూభాగంలో, అంతరిక్షంలో, అలాగే వాటర్ లెవెల్లో అన్నింటిలో సార్వభౌమాధికారాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, రక్షించుకోవడానికి నిర్ణయించుకున్నారు. అండ్ టు హెల్ప్ ది ఇండియా అటైన్ ఇట్స్ రైట్ఫుల్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అండ్ వర్క్ ఫర్ పీస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద ఆల్ మ్యాన్ కైండ్. అంటే ప్రపంచంలో భారతదేశం గర్వించదగ్గ దేశంగా అనిపించుకోవాలని, అలాగే ప్రపంచంలోని శాంతి, మానవ సంక్షేమం కోసం కృషి చేయాలని కొన్ని ఆబ్జెక్టివ్స్ని రాజ్యాంగ నిర్మాణ సభ ఫిక్స్ చేసుకుంది. నౌ ద ఇండిపెండెన్స్ యాక్ట్ 1947, ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటు చేసిన తర్వాత, ఓకే, ద ఇండిపెండెన్స్ యాక్ట్ 1947లో ఎస్పెషల్గా ఈ ఇండిపెండెన్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే July 4th, 1947, the Viceroy announced the partition plan on radio. ఇక్కడ వైస్రాయ్ వచ్చేసి మౌంట్ బ్యాటన్. సో మౌంట్ బ్యాటన్ ప్లాన్ వచ్చేసి July 4th, 1947. According to this plan, India was divided into two sovereign states of Pakistan and India. Okay, two sovereign states of Pakistan and India, and British control over India would come to an end on 15th August 1947. అంటే ఈ మౌంట్ బ్యాటన్ ప్లాన్ ప్రకారం, ఓకే, ఇండియా వాజ్ డివైడెడ్ ఇంటూ, ఇండియాని రెండు సోవరిన్ స్టేట్స్గా, ఒకటి పాకిస్తాన్, రెండు ఇండియాగా డివైడ్ చేయడం జరిగింది. అలాగే బ్రిటిష్ కంట్రోల్ ఆగస్ట్ 15th, 1947కి ఎండ్ అవబోతుంది. అంటే బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకి కంప్లీట్ స్వతంత్రాన్ని ఇవ్వబోతున్నారని మౌంట్ బ్యాటన్ ప్లాన్ ద్వారా వివరించడం జరిగింది. అందువల్ల మనం ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డేగా జరుపుకుంటాం. అండ్ ఫైనలీ ద ప్రిన్స్లీ స్టేట్స్ వర్ గివెన్ ద ఒపీనియన్ టు జాయిన్ వన్ ఆర్ అదర్ స్టేట్. సో ప్రిన్స్లీ స్టేట్స్ అంటే స్వదేశీ సంస్థానాలకు ఒక చాయిస్ ఇచ్చారు మౌంట్ బ్యాటన్ ప్లాన్ ద్వారా. ఏదర్ ఇండియాలోనన్నా ఉండొచ్చు, లేదంటే పాకిస్తాన్లోనన్నా ఉండొచ్చు అని ఒక చాయిస్ కూడా ఇచ్చారు, లేదంటే ఇండిపెండెంట్గా ఉండొచ్చు అనే ఒక చాయిస్ కూడా ఇచ్చారు ఈ ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారా. రాజ్యాంగ నిర్మాణ సభలో కొన్ని చేంజెస్ వచ్చాయి. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ యాక్ట్ సమ్ చేంజెస్ వీ కెన్ సీ ఇన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అవేంటంటే ది అసెంబ్లీ వాజ్ మేడ్ ఫుల్లీ సోవరెన్ బాడీ. ది యాక్ట్ empower the assembly to abrogate or alter any law made by the British Parliament in relation to India. ఓకే, వన్స్ ఒకసారి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అసెంబ్లీ కంప్లీట్గా సోవరిన్ బాడీ, ఓకే, సార్వభౌమాధికారం అసెంబ్లీకి వచ్చింది. ఈ సార్వభౌమాధికారం వలన అసెంబ్లీ కొన్ని పవర్స్ వచ్చాయి. ఏంటంటే బ్రిటిష్ ఇండియాలో ఉన్న కొన్ని లాస్ని డైరెక్ట్గా అబాలిష్ చేయడం కానీ, లేదంటే వాటిలో చేంజెస్ తీసుకురావడం, మనకు అనుగుణంగా వాటిని చేంజెస్ తీసుకురావడం ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఒక అధికారం వచ్చింది. అలాగే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆల్సో బికేమ్ ఏ లెజిస్లేటివ్ బాడీ విత్ టూ ఫంక్షన్స్. గుర్తుపెట్టుకోండి, ఇండిపెండెన్స్ యాక్ట్ కంటే ముందు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెయిన్ పర్పస్ వచ్చేసి మేకింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని నిర్మాణించడమే తన యొక్క కర్తవ్యం. కానీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ద ఫస్ట్ పార్లమెంట్ ఇన్ ఫ్రీ ఇండియా. ఓకే, సో దెర్ ఆర్ టూ వర్క్స్ ఫర్ దెమ్. ఒకటి ఏంటంటే మేకింగ్ కాన్స్టిట్యూషన్ ఫర్ ఫ్రీ ఇండియా, సెకండ్ ఎనాక్టింగ్ ఆర్డినరీ లాస్ ఫర్ ద కంట్రీ. ఓకే, టూ మెయిన్ ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. రాజ్యాంగ నిర్మాణ సభకి రెండు మెయిన్ ఫంక్షన్లు. ఒకటేమో
రాజ్యాంగాన్ని తయారు చేయడం, రాజ్యాంగాన్ని రచించడం. సెకండ్ వచ్చేసి కంట్రీ రన్ అవ్వడానికి కొన్ని లాస్ తీసుకురావడం. ఓకేనా? సో ఈ ఫంక్షన్స్కి రాజ్యాంగాన్ని నిర్మించడానికి చైర్మన్గా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉండేవారు. అండ్ ఆర్డినరీ లాస్ తీసుకురావడానికి చైర్మన్గా జీవి మౌలాంకర్ ఉండేవారు. సో ఈ సభ ప్రారంభమైనప్పుడు కొన్ని రోజులు కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి, కొన్ని రోజులు లాస్ని ఎనాక్ట్ చేయడానికి వాడేవారు. అలాగే ద ముస్లిం లీగ్ మెంబర్స్ ఫ్రమ్ ద పాకిస్తాన్ విత్డ్రా ఫ్రమ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ సో దట్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద అసెంబ్లీ కేమ్ డౌన్ టు 299. ముస్లిం లీగ్ పాకిస్తాన్ సెపరేట్ అయిన తర్వాత పాకిస్తాన్ రీజియన్ నుంచి ఉన్న కొంతమంది ముస్లిం లీగ్ సభ్యులు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నుంచి విత్డ్రా అయ్యారు. సో విత్డ్రా అవ్వడం వల్ల కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ స్ట్రెంగ్త్ 389 నుంచి 299 వరకు వచ్చి 299 వరకు తగ్గింది. ఓకేనా? సో దిస్ ఆర్ ద చేంజెస్ ఆఫ్టర్ ఇండియాస్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. రైట్. The Constituent Assembly also performed the following functions. It ratified the India's membership of the Commonwealth in 1949 May. భారతదేశ సభ్యత్వాన్ని కామన్వెల్త్లో ధృవీకరించింది. ఇక్కడ 1949 మేలో కామన్వెల్త్లో భారతదేశ సభ్యత్వాన్ని ధృవీకరించింది. అలాగే it adopted the national flag. It adopted the national flag on July 22, 1947. National flag. Remember, national flag జాతీయ పతాక నిర్మాత వచ్చేసి పింగళి వెంకయ్య గారు. ఓకేనా? జాతీయ పతాక నిర్మాత వచ్చేసి పింగళి వెంకయ్య గారు. సో వారు డిజైన్ చేసిన జాతీయ పతాకాన్ని ఈ రాజ్యాంగ నిర్మాణ సభ అడాప్ట్ చేసుకుంది, ఆమోదించింది. అలాగే ఇట్ అడాప్టెడ్ ద నేషనల్ యాంథమ్ ఆన్ January 24, 1950. జాతీయ గీతాన్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ నిర్మాణ సభ January 24, 1950న ఆమోదించింది. జాతీయ గీత రచనకర్త వచ్చేసి డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అలాగే ఇట్ అడాప్టెడ్ ద నేషనల్ సాంగ్ ఆన్ January 24, 1950. నేషనల్ సాంగ్ వచ్చేసి ఇక్కడ జాతీయ గీతం అనగా వందే మాతరం. ఈ వందే మాతర గీత రచయిత వచ్చేసి బంకిం చంద్ర చటోపాధ్యాయ. ఫైనలీ ఇట్ ఎలెక్టెడ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ యాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ January 24, 1950. ఓకేనా? ఈ రాజ్యాంగ నిర్మాణ సభ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని మొట్టమొదటి భారత ప్రెసిడెంట్గా, భారత రాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరిగింది. రైట్. సో ది కమిటీస్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో టోటల్గా 8 కమిటీస్ ఉన్నాయి. 8 కమిటీస్కి 8 చైర్మన్స్ ఉన్నారు ఇక్కడ. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ చైర్మన్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో యూనియన్ పవర్ కమిటీ చైర్మన్ వచ్చేసి జేఎల్ నెహ్రూ. అండ్ యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ చైర్మన్ వచ్చేసి జేఎల్ నెహ్రూ. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ సర్దార్ పటేల్. అడ్వైజరీ కమిటీ సర్దార్ పటేల్. అండ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. అండ్ స్టేట్స్ కమిటీ ఫర్ నెగోషియేటింగ్ విత్ స్టేట్స్ జేఎల్ నెహ్రూ. అండ్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నౌ జేఎల్ నెహ్రూ మీన్స్ జవహర్లాల్ నెహ్రూ. ఓకేనా? అండ్ ద డ్రాఫ్టింగ్ కమిటీలో మొత్తం 7 సభ్యులు ఉన్నారు. ఈ 7 సభ్యుల్లో చైర్మన్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అండ్ మెంబర్స్ ఆర్ గోపాలస్వామి అయ్యంగర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, డాక్టర్ కేఎం మున్షి, సయ్యద్ మహమ్మద్ సదుల్లా అండ్ ఎన్ మాధవరావు. ఈ బిఎల్ మిట్టర్ యాక్చువల్లీ ఫస్ట్ మెంబర్, కానీ బిఎల్ మిట్టర్కి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మాధవరావు మెంబర్ అయ్యాడు. అలాగే టిటి కృష్ణమాచారి మెంబర్. అంతకుముందు డిపి కైతన్ ఉండేవారు, కానీ ఆయన చనిపోవడం వల్ల టిటి కృష్ణమాచారి మెంబర్గా జాయిన్ అయ్యారు.
సో దీస్ ఆర్ ద 7 మెంబర్స్. వీళ్ళు 7 డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్. ఓకేనా, 7 డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్. ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ద డ్రాఫ్టింగ్ కమిటీ మేడ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ with 385 articles and 8 schedules with the preambles. సో కాన్స్టిట్యూషన్ని రచించిన తర్వాత 3 సార్లు చదివి క్షుణ్ణంగా చదివి, ఓకే, చదివిన తర్వాత ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మూవ్డ్ ఎ మోషన్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ సెటిల్డ్ బై ది అసెంబ్లీ పాస్ట్. సో ది రాజ్యాంగ నిర్మాణ సభలో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఓకే, రాజ్యాంగ నిర్మాణ సభ అనగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ద కాన్స్టిట్యూషన్ యాజ్ సెటిల్డ్ బై అసెంబ్లీ పాస్ట్. సో అసెంబ్లీకి రిక్వెస్ట్ చేసుకున్నాడు, సో కాన్స్టిట్యూయెంట్ ద భారత రాజ్యాంగాన్ని పాస్ చేయమని. ఈ మోషన్, ఓకే, మోషన్ ఆన్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ పాస్డ్ ఆన్ 26th November 1949 and received signatures of its members and president. Out of total 299 members of the assembly, only 284 are present and these were signed. Okay na, these were signed. Now ikkada preambles, okay, pravesika, rajanga pravesika, the modati page anaga, okay, the preambles are rajanga pravesika modati page. Ee modati page lo meer observe cheste, okay, okay, in our Constitution Assembly this 26th day of the November 1949 do hereby adopt, enact and give ourselves this constitution. So ikkada date kuda mention chesarandi, okay na, you should remember, right, this is the important thing, right, okay, 26th November 1949 the భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. రిమెంబర్, భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు? November 26th 1949, ఓకేనా, November 26th 1949, ఓకే, భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. రైట్, సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం, ఓకేనా. ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజా is a man who hand wrote in English the original Constitution of India and in Hindi by Vasant Krishnan Vaidya. Okay na? So Prem Bihari Narayan తన చేతి హస్తాలతో విత్ ఇటాలియన్ స్టైల్లో భారత రాజ్యాంగాన్ని ఇంగ్లీష్లో రాయడం జరిగింది. అలాగే హిందీలో వసంత్ కృష్ణన్ వైద్య రాయడం జరిగింది. The Raisa over his desk in the Constitution Hall for 6 months to handwrite 395 articles and 8 schedules and preambles in both Hindi and English. For Hindi, Vasant Krishnan Vaidya, and for English, Prem Bihari Narayan. So 6 months time తీసుకున్నారు వాళ్ళు ఈ భారత రాజ్యాంగాన్ని తన చేతి హస్తాలతో రచించడానికి. అండ్ ఈ ఒరిజినల్ కాపీస్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓకే, భారత రాజ్యాంగం యొక్క ఒరిజినల్ కాపీస్ని భారత పార్లమెంట్స్ లైబ్రరీలో హీలియం ఫైల్డ్ కేసెస్లో ఉంచడం జరిగింది. See, he is the one, the Prem Bihari Narayan. Okay na? The first page of the Indian Constitution, first the top face of the Indian Constitution is this. Okay na? అలాగే ఈ ప్రియాముల్స్లో, ఓకే, ఈ డిజైన్ ఉంది కదండి, ఈ డిజైన్ని దిస్ పర్సన్ బెహార్ రామ్ మనోహర్ సింహ డ్రా చేయడం జరిగింది. అండ్ ఫైనల్లీ ద సింబల్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ది సింబల్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈజ్ ది ఎలిఫెంట్. ఓకేనా, రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క గుర్తు వచ్చేసి ఎలిఫెంట్. సో గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మనకు ఎగ్జామ్ పేపర్లో అడిగే ఛాన్స్ ఉంది.